దేవుడు మహోన్నతుడు. సర్వోన్నతుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన శుభనామంలో విదినపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక మాట చదువుకుని కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని అర్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవజలముల ఓట అయిన మా యేసయ్య, నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ సమయంలో నాతోనూ నీ బిడ్డలందరితో మీరే మాట్లాడండి, మీ స్వరం వినిపించండి, మీ ముఖ దర్శనమును మాకు అనుగ్రహించి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని మీ స్వరము కొరకే ఎదురు చూస్తూ తేటగా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుని మనస్సును కదిలించిన భక్తులు, అసలు దేవుడు అనేటువంటి ఆ మహామహుడైనటువంటి మహాఘనుడైన ఆయన ఒక మనుషుని పరిస్థితిని చూసి ఆయన చలించి ఆయన కొన్ని నిర్ణయాలు, తన నిర్ణయాలు మార్చుకునే విధానం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఒక నిర్ణయం చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మార్చుకోడు అనేది కొంతమంది అభిప్రాయం. ఒక నిర్ణయం చేస్తాడు, ఆ నిర్ణయాన్ని ఆయన కూడా మార్చలేడు అనే కాన్సెప్టు లోకంలో కనిపిస్తుంది. అది బైబిల్లో కనిపించదు. బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన చేసిన నిర్ణయాలు ఆయన సవరించుకునే శక్తి కలిగిన వాడు. మరలా మీకు నేను కాస్త వివరించి చెబుతాను. దేవుడు ఒక వ్యక్తికి ఇంతకాలం బ్రతకాలి, లేకపోతే ఇలా ఉండాలి అని రాశాడు అనుకోండి, దాన్ని దేవుడు ఇంక మార్చలేని బలహీనుడు కాదు. దేవుడు అంట నుదుటి మీద రాత రాస్తాడంట, ఆ రాతను ఆయన కూడా మార్చలేడంట. ఇది ఎంత దేవుణ్ణి అవమానపరచడం అంటే, దేవుని గూర్చి నువ్వు ఆలోచించే విధానంలోనే పూర్తిగా దేవుణ్ణి అవమానపరిచి మాట్లాడడం అవుతుంది. దేవుని గురించి ఏదో చెబుతున్నాను అనుకుని గొప్పగా చెబుతున్నానని ఆఖరికి దేవుణ్ణి అవమానపరిచేటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఆకాశము కంటే నీవు అత్యున్నతుడుగా కనబడను, నీ మహిమ మేఘముల కంటే హెచ్చుగా ఉండాలి. దేవా, నీవు ఆకాశము కంటే అత్యున్నతుడు కమ్ము. అండి, దేవుణ్ణి హెచ్చించి దేవుణ్ణి ఘనపరిచి మాట్లాడడం అనేది భక్తునికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం.
ఒకసారి కీర్తనల గ్రంథము 57వ కీర్తన 57వ కీర్తనలో 9వ వచనం, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ఇంకా క్రింద అంటాడు 11లో, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీవు ఆకాశము కంటే అత్యున్నతుడుగా కనపరుచుకో నాయనా. ఏంటి దేవుణ్ణి అన్నాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మేఘము నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవుని యొక్క సత్యము, దేవుని కృప, దేవుని ప్రభావము అత్యున్నతమైంది. ఆయన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు, ఆయన్ని అవమానపరుస్తూ మాట్లాడొద్దు. చాలామంది దేవుణ్ణి ఘనపరుస్తున్నాం అనుకుంటూనే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతారు. అది వీళ్ళు దేవునికి ఇచ్చేటువంటి ఘనత అనుకుంటున్నారు. అందులో ఏంటంటే దేవుడు రాసిన రాత దేవుడే మార్చలేడు. ఓఫిరయ్య గారు ఒకసారి దానికి ఒక కౌంటర్గా ఒక మాట అన్నారు. చిన్నపిల్లలు 3rd క్లాస్లో పిల్లలు పెన్ను వాడరు, పెన్సిల్ వాడతారు. పెన్సిల్ వాడి పెన్సిల్తో రాసినటువంటి ఆ రాతలు మిస్టేక్ రాగానే ఏం చేస్తారంటే ఎరేజర్ పెట్టి దాన్ని చెరిపేస్తారు. ఎరేజర్తో చెరిపాడేస్తారు. వేస్ట్, ఇది రాలేదు, సరిగ్గా లేదు. చిన్నపిల్లోడు తాను రాసిన రాతే సరిగా లేదనుకుంటే చెరిపేయగలిగే శక్తి పిల్లలకే ఉన్నప్పుడు, మరి దేవుడు రాసిన రాత దేవుడు ఎందుకు చెరపలేడు? దేవుడు రాసిన రాతను దేవుడు చెరపలేని బలహీనుడా? కానే కాదు. ఆయన ఒక నిర్ణయం చేస్తాడు. ఎప్పుడు అంటే జగతోత్పత్తికి ముందే ఆయన కొన్ని నిర్ణయాలు చేస్తాడు. ఆయన చేసిన నిర్ణయాలు 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే నిత్య నిర్ణయం, దాన్ని ఎప్పటికీ మార్చడానికి వీలు లేని నిర్ణయాలు. కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అని అంటే అనుమతించే నిర్ణయాలు. అందుకని దేవుని చిత్తంలో ఉన్న భాగాలు చెబుతాడు. అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో 12వ అధ్యాయంలో దేవుని చిత్తంలో ఉన్నటువంటి భాగాలు చెబుతున్నాడు. 3వ వచనం అనుకుంటాను, చదివి సహాయం చేయండి ఎవరైనా. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న చిత్తమేదో పరీక్షించి సంపూర్ణమైన చిత్తం ఉంది అని అంటే అనుమతించే చిత్తం కూడా ఉందన్నమాట. దేవుని సంపూర్ణమైన చిత్తమేదో దాన్ని పరీక్షించి మీరు తెలుసుకోవడానికి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మనసు మారి నూతనమైతే రూపాంతరం అవుతుంది. ఆ రూపాంతరం చెందినటువంటి వాడు ఏం చేస్తాడంటే సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాడు. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము అనగానే అసంపూర్ణము లేక అనుమతించే చిత్తం కూడా ఉంది అని అన్యాపదేశంగానే అక్కడ లేఖనం మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుడు ఒక నిర్ణయం చేసేస్తాడు, దాన్ని మార్చలేరు, మార్చకూడదు. అది మార్చడం లోకానికి క్షేమాభివృద్ధి, నీకు క్షేమాభివృద్ధి కానే కాదు. అలాంటి సమయంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన మార్చడు, దాన్ని అలాగే ఉంచాలి. కానీ మార్చడానికి
అవకాశం ఉన్నటువంటి చిత్తము కూడా ఉంది. అలాగ దేవుడు తన యొక్క చిత్తాన్ని మార్చుకున్న సందర్భాలు లేఖనంలో పలుమార్లు మనకు కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. వారందరి విషయంలో దేవుడు తన చిత్తాన్ని ప్రకటించాడు, తన ఉద్దేశాన్ని ప్రకటించాడు. మోషే, ఈ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు, వీరి మధ్య నుంచి నువ్వు పక్కకి తప్పుకో, ఒక నిమిషంలోనే వీరిని అందరినీ హతం చేసేస్తాను, నీలో నుండి ఒక నూతన జనాంగాన్ని నేను పుట్టిస్తాను, నువ్వు పక్కకు తప్పుకో మోషే. అప్పటికి మోషేని చాలా బాధ పెట్టారు వీళ్ళు, మామూలుగా బాధ పెట్టలేదు, చాలా బాధ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే మోషే అంటాడు, ప్రభువా, వీళ్ళని అరణ్యంలో ఒకవేళ నువ్వు చంపేస్తే ఐగుప్తీలు ఏమనుకుంటారు, అన్యజనులు ఏమనుకుంటారు, వాళ్ళు దేవుడికి చేతకాక అరణ్యంలో చంపేశాడు అనుకుంటారు కదా. దయచేసి ఈ విషయంలో మరి నీ ఆలోచన మార్చుకో తండ్రి అని దేవునికి అప్పీల్ చేసుకున్నాడు మోషే భక్తుడు. మోషే చేసిన ప్రార్థన దేవుడు విని, సరేలే నువ్వు చెప్పినట్టే నేను చేస్తానులే అని దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన నిర్ణయాలు తాను గీసిన గీత. అంటే అరణ్యంలో వాళ్ళ ఆయుష్కాలం మూడినట్టే లెక్క. ఒక నిమిషంలో వీళ్ళందరినీ చంపిపాడేస్తానంటే అందరు ఆయుష్ పూర్ణమైపోయినట్టే, పూర్తి అయిపోయింది. వేసి పాడేద్దాం అనుకున్నాడు దేవుడు, కానీ మోషే అడ్డొచ్చాడు. దేవా కనికరించని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకున్న మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న దేవుని కోపాన్ని దేవుడు తొలగించేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆయన తాను రాసిన రాత ఆయన చెరుపుకోగలిగిన దేవుడా లేకపోతే చెరుపుకోలేని దేవుడా? బైబిల్లో ఉన్న దేవుడు అత్యున్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఎవడో బుద్ధిహీనుడు అన్నాడు, 3 మేకులు పీక్కోలేనోడు ఆయన. ఒరే 3 మేకులు పీక్కోలేనోడు కాదురా బాబు, 3 మేకులు వేయించుకున్నాడు ఆయన నీకోసం. అలాగ అన్నవాడిని ఏం చేయాలంటే శుభ్రంగా 3 మేకులు కాదు 4 మేకులు దిగ్గొట్టేసి ఒక కొయ్యికి వీడు కాళ్ళు చేతుల్లో సిలువ వేసేయాలి. నిజంగా యేసు ప్రభుని సిలువ వేసినట్టు. ఇప్పుడు అనాలి, ఒరే మొన్నటి వరకు యేసు ప్రభు గురించి దుష్ప్రచారాలు చేసావు కదా, ఇప్పుడు పీక్కోరా మేకులని. అదొకటే పరిష్కారం వాడికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హేళన చేసేవాళ్ళు ఏదో సాధించేవనుకుంటున్నారు, కానీ వారంత అవివేకమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇంకెవరు లేరు. హేళన చేయడం గొప్ప విషయం కాదు. సత్యాన్ని గ్రహించడం, సత్యదేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడమే శ్రేష్టమైన కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు అంటే ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావము మన ఊహకే అందనంత ఉన్నతమైనది. అయితే అలాంటి మహాగణుడైన దేవుడు మానవుని ప్రార్థనలకు రెస్పాండ్ అవుతాడు. మానవుని ప్రార్థనలకు ఆయన స్పందిస్తాడు. అంటే ఎలాంటి ప్రార్థన, ఎలాంటి పరిస్థితి దేవుడు చూస్తాడు అంటే, ఇక్కడ రాజైన హిజ్కియా విషయంలో దేవుడు ఒక జడ్జిమెంట్ చేశాడు. రాజైన హిజ్కియా రోగి అయి మంచాన పడ్డాడు. మంచం మీద ఉన్నటువంటి ఆ రోగి అయినటువంటి హిజ్కియాను ప్రవక్త అయిన యెషయా పరామర్శించడానికి వచ్చాడు దేవుని వాక్కుతో. వచ్చి రాగానే అతనితో చెప్పిన మాట,
20 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నువ్వు బ్రతకవయ్యా, నీవు మరణమవుతున్నావు, కాబట్టి నీవేం చేయాలి, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక జడ్జిమెంట్ చేశాడు. నువ్వు ఇంక బ్రతకవు, నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇంట్లో సామాన్లన్నీ పక్కన చక్కగా సర్దుకోమని కాదు. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే అర్థం ఏంటంటే, నీ రాజ్యంలో నీ కుటుంబంలో నువ్వు ఏమేం చేయాలనుకున్నావు అన్నీ, ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు అప్పగించాలనుకున్నావు అన్నీ అప్పగించేసాయి. నువ్వు చేయవలసిన పనులన్నీ చేసేసాయి. ఇది నువ్వు చేయవలసిన పని. ఇది దేవుని జడ్జిమెంట్. నువ్వు బ్రతకు, నీ టైం అయిపోయింది. ఈ మాట వినగానే హిజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకుని, ఎందుకంటే లేచే ఓపిక లేదు, వీపు మీద ఒక పెద్ద రాచపుండు లాంటిది అతనికి వచ్చింది. ఇప్పుడు రాచపుండు అనే మాట చాలామందికి జానపద కథలు అండ్ పౌరాణిక కథలు చదివిన వాళ్ళకైతే రాచపుండు అనే మాటకు అర్థం తెలుస్తుంది. ఇప్పుడంతా ఈ టెక్నాలజీలో ఇప్పుడు కథలు వినే ఓపిక ఎవరికి ఉందండి బాబు. చిన్నప్పుడైతే వేసవికాలం వచ్చిందంటే మడత మంచాలు బయట వేసుకుని కథలు చెప్పుకునేవారు. మా అమ్మగారు చాలా కథలు చెప్పేది. ఒక్కొక్క కథ వింటుంటే ఆ కాశీ మదిలి కథలు వరుసెట్టు రోజుకొక కథ చెప్తూ ఉండేది. ఆ కథలు అలా వెంట 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 మధ్యలో కథ కంచికి నువ్వు మంచానికి, లాస్ట్ డైలాగ్ అనమాట. కథ ఏమో కంచికి వెళ్ళింది, నువ్వు మంచానికి వెళ్ళని గురకబెట్టి నిద్రపోవడమే. ఇప్పుడు కథలు కాదు, రాత్రి 10 అయినా ఫ్రీ ఫైర్లు, 4 ఫైర్లు ఇంకే ఉంటాయి. మొన్న ఒక ఆయన అంటాడు, అదేదో పేరు ఆట పేరు చెప్పాడు ఓ పాస్టర్ గారు. ఆ ఆట పేరు ఏంటంటే లూడో అమ్మ లూడో అన్నాడు. లూడో అంటే ఏంటండి అన్న. ఆయన నన్ను ఎంత ఆశ్చర్యంగా చూశాడంటే, లూడో అంటూ తెలీదా మీకు? లూడో ఏమో సార్, లూడో అంటే నాకేం తెలుసండి, లూడోలు బూడోలు మాకేం తెలియదండి, మేము పెరిగిందంతా వేరే వాతావరణంలో పెరిగాము. బైబిల్లో సంగతి అడగని చెప్తాను, భక్తుల సంగతి అడగని చెప్తాను. అందుకని ఆ లూడోలో బోడోలో మాకేం తెలిసి చాలా ఆశ్చర్యంగా చూసాడు. లూడో తెలీదా మీకు? లూడో తెలియదు. అదే దేవుడు తెలీదా నీకు? దేవుడు తెలీదా అన్నట్టు అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడంతా ఈ లోకం. పాత కథలంతా జానపద కథల్లో రాజుగారికి వచ్చేటువంటి రోగాల్లోనూ కొంతమందికి వచ్చే రోగాలు ఏంటంటే రాచపుండు అంటే రాక్షస పుండు అనమాట, పెద్దది అండి. అది తగ్గదు ఓ పక్కన. చాలా కాలం అలాగ మానకుండా ఉండి బాధపడి చచ్చిపోతారనమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ గడ్డ లాంటిది, క్యాన్సర్ పుండు లాంటిది. క్యాన్సర్ రాకుండానే ఉండాలి, కానీ ఆ పుండు వచ్చిందంటే అది ఎంత బాధ అంటే, ఓ పక్కన భయంకరమైన దుర్వాసన, ఓ పక్కన భయంకరమైన బాధ. ఆ బాధ భరించలేము, చూసే అసలు బాధపడే వాళ్ళు చూడడమే చాలా కష్టం, చాలా వేదన అనిపిస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి రాచపుండుతో బాధపడుతున్నాడు హిజ్కియా. మంచం నుంచి లేవలేడు, గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు. తిప్పుకుని కన్నీళ్లు కారుస్తున్నాడు. 3వ వచనం, ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని
హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. గోడ తట్టు ముఖం తిప్పుకుని మంచం మీదే పడున్నాడు. గోడ తట్టు ఇలా తిరిగాడు. అయ్యా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను జ్ఞాపకం చేసుకున్నాయన. నా జీవితకాలపు మధ్యాహ్నమున, నా జీవితకాలంలో బాల్యం ఉదయం అయితే, సాయంకాలము నా యొక్క యవన వృద్ధాప్యమైతే, మధ్యాహ్నము అనేది నా జీవిత యవన కాలం అయితే, నా జీవిత యవన కాలమున నన్ను ఈ లోకము నుండి తీసుకుని వెళ్ళిపోవద్దు. నా జీవిత మధ్యాహ్నం అనే యవన కాలంలో నన్ను తీసుకుని పోవద్దని ఏడ్చాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 10వ వచనం. 9-10 వచనాలు. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. నా దినముల మధ్యాహ్న కాలమందు, మధ్యాహ్న కాలము తన దినములకు మధ్యాహ్నం అట. అంటే బాల్యం అనేది ఉదయకాలంతో సమానం. యవనం అనేదేమో మధ్యాహ్నము, సాయంకాలం అనేది వృద్ధాప్యం. కానీ నేను నా యవన కాలంలోనే పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. నా ఆయుష్శేషము పోగొట్టుకుని ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, 17వ వచనంలో అంటాడు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు, అంటే పాపాన్ని ఒప్పుకున్నాడు. కన్నీరు గార్చి అతడు చేసిన ప్రార్థన ఏంటంటే, ఇంకా నాకు ఆయుష్ ఉంది కదయ్యా, నా ఆయుష్ శేషాన్ని నేను పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. నా దినముల మధ్యాహ్నమందు నన్ను తీసుకుని వెళ్ళిపోకు, నా పాపములను పరిహరించు అని పాప పరిహారము కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు అతని కన్నీటి ప్రార్థన ఆలకించి అతని కన్నీటిని దేవుడు తన కవిలలో ఉంచుకుని కన్నీటిని గుర్తించాడు. దేవుడు రాసిన రాత, దేవుని నిర్ణయం కూడా మారిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బైబిల్లో కనపడుతున్న దేవుడు ఎవరయ్యా అంటే నిర్ణయాలు మార్చుకోగలిగిన వాడు, రాత మార్చగలిగిన వాడు, నీ కన్నీటిని వినేవాడు, నీ ప్రార్థనకు రెస్పాండ్ అయ్యేవాడు. నీ కన్నీటి ప్రార్థనకైనా రెస్పాండ్ అవుతాడు. దేవుడు దిగి వచ్చి నీ జీవిత కథనే మార్చేయగలిగినటువంటి సాధనము, దేవుని యొక్క శక్తిని నీలో కుమ్మరించగలిగినటువంటి మార్గం ఏదయ్యా అంటే కన్నీటి ప్రార్థన. కన్నీటితో నీవు దేవుని వేడుకొనుట, నీ పశ్చాత్తాపము నిజమైందో కాదో నీ కన్నీరే చెబుతుంది. బైబిల్లో కొంతమంది మారు మనసులు ఉంటాయి, అది ఫరో మారు మనసు అంటారు. వాడు తాత్కాలికంగా టెంపరీ అన్నమాట, ఆ నిమిషానికి నేను తప్పు చేశాను, ఈసారికి సారీ ఈసారికి క్షమించే, ఈసారికి నన్ను వదిలిపెట్టి, దేవుడు చాలా కోపంతో ఉన్నాడు, నేను మార్చుకుంటాను అంటాడు, కానీ ఏం మార్చుకోడు వాడు. ఇది ఎవరు మారు మనసు అంటే ఫరో మారు మనసు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, భక్తుడే. ఆయన మారు మనసు ఏంటంటే అనుమానాస్పద మారు మనసు అన్నమాట. ఆ మారు మనసు కరెక్ట్ మారు మనసు కాదు, అంతా అదే అనుమానించవలసిందే.
ఆయన ఎవరంటే బిలాము. దేవా, ఇది ఒకవేళ నీ దృష్టికి తప్పైతే నన్ను క్షమించు. మరి తప్పు కాదు తెలియదు నీకు? నేను చేసేది కరెక్ట్ నేను అనుకుంటున్నాను, ఒకవేళ నీ దృష్టికి తప్పు అయితే క్షమించు. ఇది బిలాం మారు మనసు. హిజ్కియా మారు మనసు ఏంటంటే కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడు అండి. అలా కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగిన గుంపులో మరో భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే దావీదు. దావీదు 51వ కీర్తన రాసిన సందర్భం ఏంటంటే అతడు తప్పిదాలు చేసి పాపం చేసిన తర్వాత దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లతో దేవుని యొక్క పాదాలని కడిగాడు అండి. 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఒరే, గుంటలు పడుచున్నాయి, విచారము చేత నా కన్నులు ఏమవుతున్నాయి? గుంటలు పడిపోతున్నాయి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల రోదన చేశాడు, ప్రతి రాత్రి కన్నీరు విడిచాడు. ఆ కన్నీటి ప్రవాహం ఎలా ఉందయ్యా అంటే, నేను పడుకునే పరుపు తేలి కొట్టుకుని పోయేలా ఉంది, అంత కన్నీరు గార్చాడు. అంటే అన్ని నీళ్ళు వచ్చాయని కాదు, సాధారణంగా 1-2 నీటి బొట్లు వస్తాయి, కాసేపు ఏడుస్తాం. కానీ దావీదు భక్తుడి యొక్క కన్నీరు ఎలాగుంది అని అంటే, సాధారణమైన కన్నీళ్ళ కంటే అతీతంగా అతడు కన్నీరు గార్చాడు. దైవజనులు హిజ్కియా ఫ్రాన్సిస్ గారు చెప్పేవారు, ఆయన జీవిత సాక్ష్యం. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు కాలేజీలో సాయంకాలం కుర్రోళ్ళందరూ చెట్ల కింద అక్కడెక్కడ ఊరి బయట శ్మశానాల దగ్గర నిర్మానుష్య ప్రాంతాల్లో కూర్చుని, మరి అదేం ఆనందమో అదేం సంతోషమో తెలియదు, ఎవ్వరూ ఉండకూడదు, నిర్మానుష్యంగా ఉండే ఒంటరిగా అక్కడ కూర్చుని కబుర్లు పెట్టుకుంటారు. ఎవరు ఆనందం వాళ్ళది, ఎవరు గొడవ నాకెందుకు కానీ వదిలేండి. ఈయన ఏం చేసేవారంట, కొంతమంది స్నేహితులను కూర్చోబెట్టుకుని హాస్టల్లో చదువుకున్నప్పుడు కలిసి ప్రార్థన చేసేవారంట. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవారంట. ఆ ప్రార్థన పూర్తయ్యేసరికి ఆ కింద నాపరాళ్ళు ఒక చెంబుతో నీళ్లు పోస్తే ఎలా తడిసిపోతాయో అలా తడిసిపోయేదట. కార్చిన కన్నీటికి నాపరాళ్ళు నానిపోయాయట. అలాంటి కన్నీటి ప్రార్థన కలిగినటువంటి హిజ్కియా ఫ్రాన్సిస్ గారు ఈ రోజున ప్రపంచంలో అనేక దేశాలకు, నేను కాకినాడ తాళరేవు తిరిగినట్టు ఆయన రోజు అమెరికా, ఆస్ట్రేలియా అండి, ఆయన రోజు ప్రయాణాలే, రోజు విమానాల్లో తిరుగుతాడు. ఈ దేశం ఆ దేశం ఈ దేశం. ఆయన ఎక్కడ ఉంటారో ఆయన స్కెడ్యూల్ ఏంటి ఎవరికీ తెలియదు. వాళ్ళ చర్చ్కి, ఆయన కూడా ఒక చర్చ్కి వెళ్తారు. అదే చోటకి వెళ్ళేటువంటి బ్రదర్ని అడిగాను, సార్ ఎప్పుడు ఉంటారు ఆరాధనలో అంటే, ఆయన ఎప్పుడు ఉంటారో మాకే తెలియదండి, ఆయన కలాలంటే చాలా కష్టం, మాకే చాలా కష్టం అని చెప్పాడు. హిజ్కియా ఫ్రాన్సిస్ గారు ఇంకో మాట అన్నారు, ఆనాడు నాతో పాటు కన్నీరు గార్చి ప్రార్థన చేసినటువంటి నా బృందము, నా మిత్రులు ఈరోజు అందరూ సేవకులై దేవుని కొరకు గొప్పగా వాడబడుతున్నారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాకు ఒక బృందం ఉండేవారు, స్నేహితులు.
పగలు వేరు పనులు చేసుకునేవాళ్ళం. సాయంకాలం అందరూ కలిసి కూర్చుని కాసేపు మాట్లాడుకుని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నాకు అనిపించింది, ఇలాగ మనం చేసి పనికిరాని మాటలన్నీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి సంఘంలోనూ లోకంలోనూ ఇవన్నీ ఎందుకు మనకి? వచ్చి కూర్చున్నాం కదా, ఒక గంట సేపు ప్రార్థన చేసుకుందాం. ఏమని చేద్దాం? ఫోన్లో ఏదో ఒకటి మనకు తెలిసిన విషయాలన్నీ ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేద్దాం అని వరుసగా రౌండ్గా నిలబడి ఎవరో ఒకరు మేడ మీదకి వెళ్ళిపోయి అందరూ ఒక రింగ్ లాగా ఫామ్ అయ్యి చైన్ ప్రేయర్ అన్నమాట. ఓ పాట పాడుకునేవాళ్ళు. ఆ పాట పాడుకుని ఒకరి తర్వాత ఒకరు చైన్ ప్రేయర్ ఒక్కొక్క విషయం మా కుటుంబాల కోసం లేదా సువార్త కోసం ప్రార్థన చేసాం. ఒక 10 నిమిషాలు అరగంట అనుకున్న ప్రార్థన ఏమయ్యేదంటే ఒక్కొక్కసారి రాత్రి 12, 1 గంట కూడా అయిపోయేది. తెలిసేది కాదు, టైం తెలిసేది కాదు. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకోలేని బలహీనతలో నీవు ఉంటే ఇది ఒక గొప్ప ఆయుధం. ఏంటది? చైన్ ప్రేయర్. ఒక 2-3తో కలిసి ప్రార్థన చేయి. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకోలేని బలహీనత కూడా ఈ చైన్ ప్రేయర్లో నీకు పోతుంది. నూతన బలం వచ్చేస్తుంది, అంటే నూతన శక్తి నీలో ఉత్పన్నం అయిపోద్ది. ప్రార్థనాత్మ వచ్చేది. కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళం. ఒక్కోసారి నీ ప్రేమే నన్ను ఆదరించెను అనే పాట ఎత్తుకుంటే ఆ ఒక పాటే 1 గంట సేపు పాడేవాళ్ళు. పాడి అప్పుడు వాయిద్యాలు లేవు, మైక్ సెట్లు లేవు, ఏమీ లేవు, ఏమీ అవసరం కూడా లేదు. నిటారుగా మోకరించి దేవుని సన్నిధిలో ఏడుస్తూ పాట పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ తర్వాత చూస్తే హృదయం అంతా తేలిక ఆనందంతో నిండిపోయేది. నేను చెప్తాను, ఆ రోజు మేము చైన్ ప్రేయర్ చేసిన వాళ్ళలో 90%, ఒక 10% పక్కన పెడితే 90% అందరూ సేవకులే. దేవునికి స్తోత్రం. అండ్ శ్రీని గారు, మాధురి శ్రీని గారు రామచంద్రపురం, గోపాలపురం, ఇంకా 4-5 సంఘాలు నడుపుతున్నాడు ఆయన. అండ్ మధ్యప్రదేశ్లో శ్రీని గారు, ఇలా చాలామంది, ఒకరిద్దరే ఉంది. ఆ రోజున ప్రేయర్ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకరిద్దరు తప్ప అందరూ సేవకులుగా దేవుని కొరకు బలంగా వాడబడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి అని అంటే, గుండె తరుక్కుపోయేలాగా, హృదయం కదిలేలాగా, కఠినమైన నీ గుండె కదిలిపోయి కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారేలాగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అవుతాడు. హిందూ సోదరులు తమ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసరికి కొబ్బరికాయలు కొడతారు. చాలామందిని అడిగితే కొబ్బరికాయ ఎందుకు కొడతారని అంటే, ఏమో తెలియదండి, అందరూ కొడుతున్నారు, మేము కొడుతున్నామని. ఒక పాస్టర్ గారు చెప్పాడు, కొబ్బరికాయ కొట్టడం అంటే ఏంటంటే, కొబ్బరికాయ పై ఆ పెంకు చాలా గట్టిగా ఉంటుంది. ఆ గట్టి పెంకును బ్రేక్ చేస్తే అందులో స్వచ్ఛమైన నీళ్లు బయటకు వస్తాయి. ఆ తర్వాత దాని లోపల ఉన్నటువంటి ఆ గుంజు ఎలా ఉంటుందంటే చాలా తెల్లగా పరిశుభ్రంగా కనపడుతుంది. పెంకు అంత అట్రాక్టివ్గా, అంత ఆకర్షణీయంగా ఉండదు. ఆ పెలుసు బారిన ఆ పెంకు పగిలితే తప్ప అందులో ఆ అందం బయటపడదు. అలాగే కఠినమైన నీ హృదయం పగిలితే తప్ప నీలో పరిశుద్ధత అనేది బయటపడదు. అలా పడే క్రమంలో నీకు తెలియకుండానే ఏం జరుగుతుంది అని అంటే, ఆ పెంకు పగిలినప్పుడు నీళ్లు, కొబ్బరి నీళ్ళు బయటకు వచ్చినట్టు నీ కఠినమైన గుండె పగులుతున్నప్పుడు, పరిశుద్ధత కొరకు నువ్వు వేదన పడుతున్నప్పుడు
నీ కళ్ళ నుండి నీళ్లు దారాలుగా ప్రవహించడం ఖాయం. అంటే కన్నీటి ప్రార్థనకు సింబాలిక్గా కొబ్బరికాయ కొడుతున్నారు అని చెప్పాడు ఆయన. అంటే అది ఎందుకు ఏ శాస్త్రంలో ఉందని అడగకండి, ఆయనకు వచ్చిన ఆలోచన. ఇదేమీ తప్పుగా అనిపించలేదు, బాగానే భావ్యంగానే కనపడింది. సరే కొట్టే వాళ్ళని అడుగుదాం, వేరే కారణం చెప్తారేమో చెప్పుకొని, కానీ ఇది నాకు నచ్చింది. కొబ్బరికాయ కొట్టినప్పుడు పెంకు పగిలినట్టు నీలో కఠినత్వం పగిలిపోతే తప్ప, నీ కాఠిన్యాన్ని విరగ్గొడితే తప్ప, నీ గర్వాన్ని బ్రేక్ చేస్తే తప్ప దేవుడు కోరుకున్న శుద్ధమైన మనస్సు నీకు రాదు. అంటే ఆ కొబ్బరికాయ లోపల ఉన్న దాన్ని తింటావా, పెంకు తింటాడు ఎవడన్నా? ఏం కావాలి ఎవరికైనా? లోపల ఉన్న కొబ్బరి కావాలి. నీ లోపల ఉన్న మృదుత్వాన్ని, మాధుర్యాన్ని దేవుడు కోరుతున్నాడు. హృదయ కాఠిన్యంతో, గర్వంతో, అతిశయాలతో ఉండొద్దు. దాన్ని బ్రేక్ చేయి, దాన్ని పగలగొట్టు. ప్రభా, నా కఠినమైన నా హృదయాన్ని నేను మార్చుకుంటున్నానని నువ్వు అనుకున్నప్పుడు నీ కళ్ళ నుండి దారాలుగా నీరు రావడం ఖాయం. ప్రభురాత్రి భోజనంలో దేవుడు తన నిర్ణయం మార్చుకుని తన కోపం నీ మీద నుంచి పోవాలంటే ఊరికనే సారీ ప్రభా కాదు, క్షమించిన ఆయన క్షమించిన. కన్నీరు కార్చండి దేవుని దగ్గర. పాపాత్మురాలని ముద్ర వేసి అందరూ అవమానపరిచేటువంటి ఒక స్త్రీని దేవుడు ఘనపరిచాడు. ఎందుకయ్యా అంటే ఆమె యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు గార్చి యేసయ్య పాదాలని ఆమె కడిగింది. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగితే ప్రభు అన్నాడు, ఆమె విస్తారమైన ఆమె ప్రేమ, ఆమె కార్చిన కన్నీటి ఫలంగా విస్తారమైన ఆమె పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ రోజున ప్రభు బల్లకి వెళ్ళే ముందు హిజ్కియా భక్తునిలాగా నీ పాప స్థితిని, దుస్థితిని బట్టి కన్నీరు కార్చు. ఒకవేళ కన్నీరే కరువైపోయినా కఠినాత్ముడు అయిపోయావా, ఆ గుండెను బద్దలు కొట్టు. నీ గుండె బ్రద్దలైతే తప్ప, నీ కాఠిన్యం విరగొట్టబడితే తప్ప దేవుడు కోరుకునే శుద్ధ హృదయం రాదని గుర్తుపెట్టుకో. ప్రభు తన జడ్జిమెంట్ మార్చాడు. కన్నీళ్ళు విడిచి చూచి తిని కనుక నువ్వు చచ్చిపోతావని చెప్పినటువంటి ఈ జడ్జిమెంటే మార్చుకున్నాను. 15 సంవత్సరాల ఆయుష్ను మరలా నేను నీకు ఇస్తున్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నానని దేవుడు చెప్పాడు. ఆ రాచపుండు మానిపోయింది, ఆ రోగము తొలగిపోయింది. పూర్ణ ఆయుష్కుడే 15 ఏళ్ళు మరలా బతికేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దినముల మధ్యాహ్నమందే అతడు పోతాడు అనుకున్నవాడు తన ఆయుష్శేషమును పోగొట్టుకోవాలి అనుకునే బాధ కలిగిన వాడు పూర్ణ ఆయుష్కుడే కాగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కన్నీరు కారుస్తావా దేవుని సన్నిధిలో, లేక ఇంకా కఠినంగానే ఉంటావా? నీ పాప దుస్థితిని చూసి కన్నీరు గార్చవా? ఏడవండి, కన్నీరు గార్చండి, దుఃఖపడండి. మీ నవ్వును, మీ ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోండి అని నేను చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తులుడైన యాకోబు గారు రాసిన పత్రికలో ఈ మాటలు మనకు కనబడు. 4వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మారు. దిమనస్కులారా, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకోండి. ఏం చేయాలి?
వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. ఇవన్నీ ఒకటే అండి. స్థాయిలు చెప్తున్నాడు. ఊరికినే కాస్త దుఃఖం. చనిపోయిన శవం దగ్గర కొంతమంది దుఃఖపడతారు. ప్రపంచంలో ఎక్కడ లేని డ్రామాలన్నీ శవాల దగ్గరే జరుగుతాయి. శవ డ్రామాలు. ఏడవపోతే బాగోదని ఏడ్చేవాళ్ళు కొంతమంది, ఏడవడమే కాస్త హ్యాపీగా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు చచ్చిపోయిన శవం దగ్గర డ్రామాలు ఎందుకండి? మళ్ళీ అక్కడ పద్యాలు పాడతారు, శ్లోకాలు. ఒక మాట అన్నా చెప్పుకొని వెళ్ళిపోయావా నానా, నాయనా వస్తావనుకున్నా నువ్వు రాకుండా పోయావా, నేను చెప్పే ఇవన్నీ మళ్ళీ ఒక రాగం, మళ్ళీ శవరాగం అంటారు దీన్ని. ఈ శవరాగాన్ని కొంతమంది సింగర్లు ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళు మళ్ళీ పుల్ల ఎత్తా ఉంటారు, మళ్ళీ కొంచెం మళ్ళీ దానికి ఇంకోటి జోడించి మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్తారు. నిజంగా చనిపోయిన వాళ్ళ దగ్గర దుఃఖపడే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది నేను చాలాసార్లు చూశాను కదా, కాసేపు ఏడిచిన తర్వాత సైలెంట్ అయిపోతారు, ఇంకా ఏడరు. ఇంకా కొత్త బ్యాచ్ ఎవరన్నా మళ్ళీ వస్తున్నారనుకోండి, అక్కడి నుంచి చూసి వాళ్ళు కూడా ఆటోలోను బస్సులోను వచ్చినప్పుడు మామూలు నవ్వుకుంటా పాడుకుంటా ఆడుకుంటూ వస్తారా. ఆ వీధి చివరి నుంచి శవం దగ్గర రాగానే చీర బయటకోకి ఇలా తీసి రాందని నులిపెత్త ఉంటారు. మొత్తం నులిపేసి నిజంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు అనుకోండి. వీళ్ళు యాక్టింగ్ క్యాండిడేట్లు వీళ్ళంతా. వాళ్ళని చూసి వీళ్ళు మొదలెడతారు. మళ్ళీ ఇంకోళ్ళు మేలుకొలిపే బ్యాచ్ ఉంటారు. ఏ బ్యాచ్ ఇది? అదిగో తమ్ముడు వచ్చాడా, ఒకసారి చూడు తమ్ముడు వచ్చాడు. చూడటానికి అలాగే తెలిసి ఫిక్స్ అయిపోయా. సరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి కాసేపు పెడతారు కదా. ఎలా వచ్చారు బస్సులోనా, తొందరగానే వచ్చేసరే అని మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ కొత్త టీం వచ్చే వరకు ఈ పాత టీం మామూలుగా మరి ఏడరు. ఇంకా ఆ సమయంలో నిజంగా ప్రేమించిన వాళ్ళు, నిజంగా ఆ వ్యక్తి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దూరం అయిపోయడం బాధ ఉన్నవాళ్ళు అక్కడ ఉండరు. దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుంటారు. ఎవరితో ఏం మాట్లాడరు, వాళ్ళకి ఏ రాగాలు రావు. వాళ్ళకి ఏంటంటే కళ్ళంటి నీళ్ళు అప్రయత్నంగా వస్తాయి. ఆ నీళ్లు కూడా ఎవరన్నా చూస్తారేమో అని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది నిజంగా బాధ ఉన్నవాడిది. బాధ లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఊరికనే ఏడపోతే బాగోదు, అత్తగారు చచ్చిపోయిందని కోళ్ళు ఏడకపోతే కోళ్ళే చంపేసింది అనుకుంటారు. భర్త చచ్చిపోతే ఒక ఆవిడ పడి ఏడు చేస్తుందంట. ఇక్కడే తమిళనాడు దగ్గరలో జరిగింది, బార్డర్లో జరిగింది. అందరూ కళ్ళంటి నీళ్ళు పెట్టారు. భార్యకి ఎంత ప్రేమో. అది మర్డర్ లాగా ఉంది. పోలీసులకి అనుమానం మర్డర్ కేసే ఇది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈవిడ ఇంత పడి ఏడుస్తుంటే కేసు ఎవరి మెడ చుట్టుకుందంటే ఆమె మెడగా చుట్టుకుంది. అందుకే విషయం ఏంటంటే వేరే ఒకడు మోజులో పడి భర్తను ఈవిడే చంపేసింది. చంపేసి నా భర్తను ఎవడో చంపేశాడు బాబు అని ఏడుస్తూ ఉంది. ఈ ఏడుపులో ఎక్కడో అనుమానం కొట్టింది పోలీసు వాళ్ళకి. ఇంట్రాగేషన్ చేశారు, తీసుకెళ్ళి లోపలెత్తే విషయం తెలిసిపోయింది. నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఓవర్ యాక్షన్ ఏడుపు, కొంతమంది నటన, కొంతమంది బాగోదని మొహమాటపు ఏడుపు. ఇవన్నీ కూడా ప్రభురాత్రి భోజనంలో కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రభాలో మా పలుకు ఏమి చేసే ఈ లోపల పశ్చాత్తాపలేదు ఏమీ లేదు. పక్కనోడు ప్రార్థన కూడా డిస్టర్బ్ అయిపోయిలాగా అరుస్తూ ఉంటాడు. కానీ లోపల ఏమైనా పశ్చాత్తాపం ఉందంటే ఏ సమయత్తు కనబడదు. ఇదా హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని నా పాపాలు క్షమించయ్యా, నేను ఎలా నడుచుకున్నానో నువ్వు చూసావు కదా. అలాంటి నిజమైన పశ్చాత్తాపం, నిజమైన వేదన నీ గుండెల నిండా ఉండడం
అది దేవుణ్ణి కదిలిస్తుంది. అది దేవునికి కావాలి. ఏడవండి అంటే శవం దగ్గర ఏడిచినట్టు ఏడమని కాదు. సినిమాల్లో డ్రామాల్లో నటించినప్పుడు వచ్చే ఏడుపు కాదు దేవుడు అడిగేది. పశ్చాత్తాపముతో నిండిన కన్నీళ్ళు దేవుని హృదయాన్ని కదిలిస్తాయి, దేవుని పాదాలు కట్టేస్తాయి. దేవుడు కదలలేకుండా అయిపోతాడండి అలాంటి కన్నీళ్లకు. ఎబ్బేకు రేగు దగ్గర యాకోబు అదే పని చేశాడు. కన్నీళ్లు విడిచొచ్చు ఆయనను బ్రతిమిలాడాడట. యాకోబు రాత్రి అంతా దేవుడు అంటాడు, నన్ను వెళ్ళిపోనవరా బాబు, నాకు టైం అయిపోతుంది దేవుడు అంటుంటే, ఎక్కడికి వెళ్ళిపోతావు నాయనా, నన్ను దీవించి నువ్వు వెళ్ళు, నన్ను దీవించకుండా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని రాత్రంతా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడయ్యా అంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయము, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఏంటి, కన్నీరు విడిచి బతిమాలుకున్నాడు. రాత్రంతా అదే పని చేశాడు. దేవుడు అంటాడు, నన్ను పోనెవరా, తెల్లవారుచున్నది, నన్ను పోని, వెళ్ళిపోదు వెళ్ళే నాయన, నన్ను దీవించి వెళ్ళిపో, నన్ను దీవించకుండా నువ్వు వెళ్ళొద్దు. దీవెన కొరకు యాకోబు కన్నీరు గార్చాడు, ప్రాణము కొరకు హిజ్కియా కన్నీరు గార్చాడు, పాపము నుండి విడుదల కొరకు దావీదు కన్నీరు గార్చాడు. మాకు తిండి తక్కువైపోయింది, ఇంకా కావాలని ఇజ్రాయేలీలు ఏడ్చారు. ఇప్పుడు నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు? ఏ కన్నీరు నీకు కావాలి? దేవుని హృదయాన్ని కట్టివేసే కన్నీరు, దేవుని సన్నిధి నీ మీద కుమ్మరించే కన్నీరు. నిజమైన పశ్చాత్తాప ఆత్మతో దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తిగా రండి, మనం ప్రార్థన చేసి కన్నీరు కారుద్దాం దేవుని సన్నిధిలో, పశ్చాత్తాపడదాం, మన బ్రతుకును దిద్దుకుందాం. ప్రార్థన సమయం ఇది.